హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. నేను మీ స్వర్ణలత. ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను. అది ఏంటి అంటే బెండకాయ మసాలా కర్రీ. ఇది డాబా స్టైల్లో, రెస్టారెంట్ స్టైల్లో చేయాలి అంటే ఎలా చేయాలో నేను ఇక్కడ చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్టార్ట్ చేసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4 లేదా 5 జీడిపప్పులను వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి పేస్ట్ లా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కర్రీ కోసం 250 గ్రామ్స్ అంటే ఒక పావు కేజీ బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి మీడియం సైజ్ కట్ చేసుకోండి. మీరు కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. చేసుకున్న బెండకాయ ముక్కల్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే కర్రీ కోసం ఒక ఉల్లిపాయని తీసుకొని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 3 టమాటాలను తీసుకొని చిన్నగా కట్ చేసుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి హై ఫ్లేమ్ లో పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు మగ్గనిచ్చి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకోండి. బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసేటప్పుడు క్యాప్ పెట్టుకోకండి, ఎందుకంటే అది జిగురుగా అవుతాయి. కాబట్టి ఓపెన్ గా పెట్టి ఫ్రై చేసుకోండి. అదే కడాయిలో సరిపడా ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా కలిపి కొద్దిగా ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయల్ని, అలాగే ఒక అనాస పువ్వుని, చిన్న దాల్చిన చెక్కని, గ్రైండ్ చేసి పక్కన పెట్టిన టమాటా పేస్ట్ ని వేసి మంచిగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఉంచి తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ ని వేసి కలుపుకోండి. ఇది కూడా ఒక 1 మినిట్ వరకు ఉంచి నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మంచిగా కలుపుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ ఉంచి ఇదంతా గ్రేవీ లాగా తయారైంది కదా. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి ఒక 3 to 4 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. చూడండి, గ్రేవీ మరీ పల్చగా కాకుండా థిక్గా కాకుండా ఎంత బాగుందో. ఇది చపాతీలోకి గానీ అన్నంలోకి గానీ తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే నేను చెప్తున్నాను అని కాదండి, కావాలంటే మీరు కూడా ఇంట్లో చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.